మీరెప్పుడైనా నిజమైన స్నేహం అంటే ఏమిటో ఆలోచించారా? శ్రీకృష్ణుడు, సుదాముడు వాళ్ళిద్దరూ కూడా బాల్యమిత్రులు. శ్రీకృష్ణుడు తర్వాతి కాలంలో ద్వారకాధీశుడై అనంతమైనటువంటి సుఖ సంపదలతో తులతూగుతూ ఉంటాడు. సుదాముడు అదేవిధంగా బీద బ్రాహ్మణుడిగా జీవితం గడుపుతూ ఉన్నాడు. ఒకానొక రోజు శ్రీకృష్ణుని దర్శించడానికి ద్వారకకి వెళ్తాడు. వెళ్ళినప్పుడు శ్రీకృష్ణుడు తన మిత్రుణ్ణి సాదరంగా ఆహ్వానించి సేవలు చేసి తనని కూర్చోపెట్టుకుంటాడు. పాపం సుధాముడు తన దగ్గర ఉన్నటువంటి కొన్ని తెచ్చినటువంటి అటుకులని కృష్ణుడికి ఇచ్చాడు. కృష్ణుడు చాలా ప్రేమతో వాటిని స్వీకరించాడు. మరి ఆ తర్వాత సుధాముడు తన యొక్క స్థితిని గురించి గాని ఏమాత్రము చర్చించలేదు. సుధాముడు ఇంటికి వెళ్ళేసరికి శ్రీకృష్ణుడు తనకి కావలసినటువంటి సంపదలన్నింటినీ కూడా వాళ్ళ ఇంట్లో ఉంచేశాడు. ఇదండి నిస్వార్థ భక్తి, నిస్వార్థ స్నేహపూరితమైనటువంటి జీవితం అంటే. సుధాముడు అలాంటి నిస్వార్థపూరితమైనటువంటి భక్తితో ఆ భగవంతుణ్ణి శరణాగతి వేడాడు. మరి అలాగే మనం కూడా ఆ కృష్ణ భగవానుడి యొక్క పాదపద్మాలని ఆశ్రయిద్దాం. హరే కృష్ణ.